రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మరి కాసేపట్లో కాంగ్రెస్ లోకి చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు కృష్ణమోహన్ రెడ్డి. అయితే ఆయన చేరికను సరిత వర్గం వ్యతిరేకిస్తోంది. సరితను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మొన్న అర్ధరాత్రి 6 ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ నివాసంలో మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి మనకు తెలిసిందే. ఇక అంతకుముందే మరొక 6 ఎమ్మెల్యేలు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక తాజాగా మరి కాసేపట్లో కాంగ్రెస్ లోకి మరి గద్వాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఇక సీఎం రేవంత్ రెడ్డి మరి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నట్టు తెలుస్తుంది. అయితే స్థానికంగా ఉన్న మరి ఆయన నేతలైతే ఆయన చేరికను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సరిత వర్గంలో ఇప్పటికే ఒకరిద్దరు ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇక మరి సరితను కూడా బుజ్జగించే పనిలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు కూడా మరి కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా మరి ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంకా చాలా మంది కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు మరి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఓవైపు ఎమ్మెల్సీలు మరోవైపు ఎమ్మెల్యేలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం అయితే మరి సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక గతంలో మరి బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కూడా మరి చేరిన నేపథ్యంలోనే ఇప్పుడు మరొకసారి కూడా చరిత్ర రిపీట్ అవుతున్నట్టు తెలుస్తోంది. సువర్ణ. శ్రీనివాస్, అయితే సరిత వర్గాన్ని అధిష్టానం ఎలా బుజ్జగించబోతోంది? అసలు సరిత ఎందుకు వ్యతిరేకిస్తున్నారు కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడానికి? అలాగే ఈ చేరికల ఎఫెక్ట్ కాంగ్రెస్ పైన చాలా పడుతుంది. మనం ముందు కూడా చూసాము, జీవన్ రెడ్డి కూడా అట్లాగే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అంటే అంతర్గతంగా అయితే చేరికల వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. దీన్ని అధిష్టానం ఎలా సవరించబోతోంది? ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి జైన్ అవుతున్న ఎమ్మెల్యేల పట్ల స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇక గతంలో మరి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఎన్నికల్లో పోటీ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలకు తీసుకోవడంతో మరి కాంగ్రెస్ సంబంధించిన మరి కాంగ్రెస్ నాయకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొన్న జరిగిన సంఘటన ఇందుకు ఉదాహరణంగా మనం చెప్పుకోవచ్చు. జగిత్యాలకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో మరి ఇక జీవన్ రెడ్డి కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పి కూడా మరి సంచలనం సృష్టించారు. సో దీంతో మరి రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా కూడా జీవన్ రెడ్డిని బుజ్జగించారు. అయినప్పటికీ కూడా మరి ఈ వ్యవహారం ఢిల్లీ వరకు వెళ్ళింది. కేసీ వేణుగోపాల్ కూడా మరి కలిసిన తర్వాత కొంత జీవన్ రెడ్డి మరి బుజ్జగించిన నేపథ్యంలోనే కొంత వ్యవహారం సద్దుమణిగింది. తాజాగా మరి ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్న నేపథ్యంలో మరి ఇన్నాళ్ళు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నాయకులు అయితే కొంత బీఆర్ఎస్ వర్గంతో చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల్లో మరి పోటాపోటీగా తలపడిన నేపథ్యంలో ఇక ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అయితే కొంత రాష్ట్ర కాంగ్రెస్ కు తలనొప్పిగా మారాయని చెప్పుకోవచ్చు. ఇక జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత కూడా ఈ విషయంలో బహిరంగంగా తన అసమ్మతిని వెలిబుచ్చడం కావచ్చు, ఈ వ్యవహారం ఢిల్లీ వరకు వెళ్ళడం కావచ్చు. సో ఇప్పుడు జరుగుతున్న మరి గద్వాల ఎమ్మెల్యే విషయంలో కూడా మరి కృష్ణమోహన్ రెడ్డి చేరికనైతే మరి సరిత వర్గం అయితే వ్యతిరేకిస్తోంది. సో ఈ వ్యతిరేకత రాకుండా కాంగ్రెస్ పార్టీ అయితే మరి ఉజ్జగింపుల పర్వం చేస్తోంది. సో సరిత కూడా మరి కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేకు సమానమైన గౌరవం ఇచ్చేలాగా కూడా కావచ్చు, మరి దానికి సంబంధించిన అంశంలో కూడా మరి బుజ్జగించినట్టు తెలుస్తోంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.